హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్. ఈ రోజు నేను మీతో ఒక చేదు నిజం మాట్లాడబోతున్నానండి. అదేంటంటే మీకు వినడానికి ఇది భారంగా కూడా అనిపించవచ్చు, కానీ ప్రతి తల్లి ప్రతి తండ్రి ధైర్యం చేసి తెలుసుకోవాల్సిన పరమ సత్యం ఇది. మన భారతీయ తల్లిదండ్రులకి ఒక గొప్ప లక్షణం ఉంది. అదేంటో తెలుసా? త్యాగం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి మన కోసం మనం బతకడం మానేస్తాం. మన కడుపు మార్చుకుంటాం, పండక్కి కొత్త బట్టలు కొనడం మానేస్తాం, మన చిన్న చిన్న కోరికలను చంపుకుంటాం. ఎందుకు? ఇప్పుడు రేపు రూపాయి రూపాయి కూడబెడితే రేపు నా బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని, వాడు గొప్పగా బతుకుతాడు అనే కదా. కరెక్టే కదా. కానీ ఒకసారి గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు ఇంత త్యాగం చేసి పెంచిన మీ పిల్లలు 18 ఏళ్లు నిండాక కాలేజీకి వెళ్ళాక ఇంకా మీ పిల్లల్లాగానే ఉంటారా? ప్రాక్టికల్ గా ఆలోచిస్తే 18 ఏళ్లు దాటినాక వాళ్ళు మన ఇంటికి వచ్చే గెస్టులు మాత్రమే. అవునండి, మీరు విన్నది నిజమే. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మీ దగ్గర ఉంటారు, ఆ తర్వాత చదువు కోసం హాస్టల్ కి వెళ్తారు, ఆ తర్వాత ఉద్యోగం కోసం వేరే సిటీకో వేరే దేశానికో వెళ్తారు, పెళ్లి చేసుకొని ఇంకా వేరే లైఫ్ లో సెటిల్ అయిపోతారు. సంవత్సరానికి ఒకసారి పండగ వచ్చి 2 రోజులు ఉండే వెళ్ళే చుట్టాలే కదా వాళ్ళు కూడా. సో మరి ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని చూసుకుంటారా? వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబెడతారా? లేక మీరు కూడా ఆస్తుల కోసం ఏదో చూస్తూ కూర్చుంటారా? ఈ మధ్య నేను ప్రముఖ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ రామ్ ప్రసాద్ గారు సిఎఫ్పి చెప్పిన విషయాలు విన్నానండి. సో నాకు అది విన్నాక మీకు కూడా షేర్ చేయాలని అనిపించింది అన్నమాట. సో అందుకే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో పూర్తయ్యే వరకు చూడండి, ఖచ్చితంగా మీ డెసిషన్ అనేది మారుతుంది. ఫస్ట్ విషయం ఏంటంటే, చాలా మంది పేరెంట్స్ ఎమోషనల్ అయిపోయిగా చేసే పెద్ద తప్పు గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. సో పిల్లలు పుట్టగానే చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం స్టార్ట్ చేస్తారు, వాళ్ళ పేరు మీద ఫ్లాట్లు కొనడం స్టార్ట్ చేస్తారు. ఇది నా కొడుకు ఆస్తి, ఇది నా కూతురు ఆస్తి అని గర్వంగా చెప్పుకుంటారు. కానీ రామ్ ప్రసాద్ గారు ఎక్స్పర్ట్ ఏం చెప్తున్నారంటే, పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయండి, కానీ పిల్లల పేరు మీద ఇన్వెస్ట్ చేయకండి, మీ పేరు మీదే చేయండి. ఎందుకు అంటే, చిన్న లాజిక్ చెప్తాను వినండి. మీరు డబ్బు కూడబెట్టింది వాళ్ళ చదువుకో, పెళ్లికో, కెరియర్కో. కానీ మీరు వాళ్ళ పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి 18 ఏళ్ళు రాగానే చట్ట ప్రకారం ఆ డబ్బు మీద పూర్తి హక్కు వాళ్ళదే అవుతుంది. లీగల్ గా మీ కంట్రోల్ పోతుంది. ఆ వయసు ఎలాంటిది? టీనేజ్ దాటి యువ రక్తంతో ఉంటారు. వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉంటుందని గ్యారంటీ ఉందా? మీరు కష్టపడి చెమట చిందించి దాచిన ఒక 20 లక్షలు వాడి చేతికి రాగానే వాడు బుద్ధిగా చదువుకుంటాడా? లేక ఫ్రెండ్స్ తో గోవాలో జల్సా చేస్తాడా? లేక ఎమోషనల్ అయ్యి ఆ డబ్బంతా ఎవరికైనా దానం చేసేస్తాడా? ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక డాక్టర్ గారు తన కొడుకు మెడిసిన్ చదువు కోసం 12 లక్షలు వాళ్ళ అకౌంట్ లో వేశారు. ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళాడు. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చినప్పుడు, నాన్న డబ్బులు ఏవి అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి బాగోలేకపోతే ఇచ్చేసాను డాడీ అన్నాడట. చూసారా? మంచి మనసే, కాదనను, కానీ అది మీ కష్టార్జితం అని వాడికి తెలియదు. ఈజీగా వచ్చింది కాబట్టి ఈజీగా పోయింది. అదే డబ్బు మీ అకౌంట్ లో ఉండి ఉంటే మీరు ఎంక్వైరీ చేసేవారు కదా, అవసరం నిజమా కాదా అని చూసేవారు కదా, కంట్రోల్ అనేది మీ దగ్గరే ఉండేది కదా. సో అందుకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డబ్బు మీ చేతిలో ఉంటే పిల్లలు మీ దగ్గరికి వస్తారు. అదే డబ్బు పిల్లల చేతిలో ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో మీకే తెలియదు. సో బీ స్మార్ట్ పేరెంట్స్, నాట్ జస్ట్ ఎమోషనల్ పేరెంట్స్. ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పేరెంట్స్ మీదనే ఉండాలి, వారి పేరు మీదనే ఉండాలి. అవసరమైనప్పుడు మనమే తీసి వాళ్ళకి పిల్లల కోసం ఖర్చు పెట్టాలి. సో సెకండ్ వన్ ఏంటంటే, వారికి కష్టాన్ని నేర్పించడం. అంటే ఎలా అంటే, సరే మరి మన పిల్లలు ఆస్తులు ఇవ్వకపోతే మరి ఏమి ఇవ్వాలి? అసలు అసలైన ఆస్తి ఏంటి వాళ్ళకి అంటే, దీనికి సమాధానం రామ్ ప్రసాద్ గారు చెప్పిన ఒక అద్భుతమైన ఉదాహరణ అండి. ఈ ఉదాహరణ మీరు కూడా వింటే మాత్రం తప్పకుండా మీ మనసు అయితే మారుతుంది. ఆయన కెనడా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన, ఇది రియల్ గా జరిగిన సంఘటన. అక్కడ ఆయన 2 భారతీయ విద్యార్థులను కలిశారంట. మొదటి వ్యక్తి ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉండేవాడంట, సార్ కెనడా నరకం సార్, ఇక్కడ చలి ఎక్కువ, ఎక్కువ మాట్లాడరు, తిండి బాగోదు, ఇండియా వెళ్ళిపోవాలనిపిస్తుంది, మా నాన్న డబ్బులు పంపిస్తే వెళ్ళిపోతాను అని ఏడుస్తున్నాడు. ఇక రెండో వ్యక్తి అంట, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఫుల్ హ్యాపీ అంట, అంకుల్ కెనడా చాలా బాగుంది, నేను ఇక్కడ మాస్టర్స్ చేస్తున్నాను, ఖాళీ టైంలో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, ఈ మధ్య ఒక సెకండ్ హ్యాండ్ కారు కూడా కొనుక్కున్నాను, వీకెండ్స్ లో డ్రైవ్ కి వెళ్తాను, నా ఫీజు నేనే కట్టుకుంటాను అని చెప్పిందంట. సో ఒకే దేశం, ఒకే సిటీ, కానీ ఒకడు ఏడుస్తున్నాడు, ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. తేడా ఎక్కడ ఉంది? తేడా పెంపకంలోనే ఉంది అంట. సో ఆ అబ్బాయికి వాళ్ళ నాన్న అన్ని సమకూర్చి పంపాడు, కష్టం తెలియకుండా పెంచాడు, అందుకే చిన్న కష్టం రాగానే తట్టుకోలేకపోయాడు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, నీ బతుకు నువ్వు బతుకు అని ధైర్యాన్ని ఇచ్చారు, బాధ్యతనిచ్చారు. అందుకే ఆమె అక్కడ సర్వైవ్ అవ్వడమే కాదు, ఇంకా సక్సెస్ కూడా అవుతుంది. సో మనం మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము? స్కూల్కి వెళ్ళను, బస్సులో వెళ్ళను అంటే కార్లో దింపుతున్నాం, ఆ కూర తినను అంటే స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నాం,
వాళ్ళకి నో అనే మాట వినబడట్లేదు కదా. రేపు పొద్దున సమాజం వాళ్ళకి సెలవు ఇవ్వదు, బాస్ వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వడు, లైఫ్ వాళ్ళకు దెబ్బ కొడుతుంది. అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. అందుకే మీ పిల్లలకు ఇవ్వవలసిన నిజమైన ఆస్తి డబ్బు కాదు, సర్వైవల్ స్కిల్స్. కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి. ఇక నెంబర్ 3, మరి ఇది ప్రాక్టికల్ గా ఎలా చేయాలి? దీనికి ఒక సూపర్ టిప్ ఉందండి. సో వీడియోని స్కిప్ చేయకుండా వినండి. స్కూల్లో సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ అన్ని నేర్పిస్తారు కదా. కానీ సంపాదించిన డబ్బుని ఎలా మేనేజ్ చేయాలో, ఎలా ఖర్చు పెట్టాలో ఏ స్కూల్ నేర్పించదండి. అది నేర్పించాల్సింది ఎవరు? మనం తల్లిదండ్రులమే. సో మనమే. మీ పిల్లలకి 8 నుంచి 10 ఏళ్ళు వచ్చాయా, వాళ్ళని ఇంటి బడ్జెట్ లో ఇన్వాల్వ్ అవ్వండి. వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 8, 10 ఏళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో నెలవారీ సరుకులు కొనడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళని మీతో సూపర్ మార్కెట్ కి తీసుకెళ్ళండి. వాళ్ళని ట్రోలీలో కూర్చోబెట్టి తిప్పడం కాదు, వాళ్ళకి పని చెప్పండి. ఇప్పుడు ఒక 4,000 రూపాయలు వాళ్ళ చేతికి క్యాష్ ఇవ్వండి, ఒక లిస్ట్ ఇవ్వండి. ఈ 4,000 లోపే ఈ సరుకులన్నీ రావాలి, మీరే షాపింగ్ చేయండి, మీరే క్యాలిక్యులేటర్ చేయండి, మీరే కౌంటర్ లో బిల్లు కట్టండి అని చెప్పండి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పటిదాకా నాన్న ఆ చాక్లెట్ కావాలి, ఈ బిస్కెట్ కావాలి అని అడిగే పిల్లాడు తన చేతిలో డబ్బులు తగ్గుతుంటే ఆలోచించడం మొదలు పెడతాం. ఈ బ్రాండ్ వద్దులే నాన్న, ఇది కాస్ట్ ఎక్కువ ఉంది, వేరేది తీసుకుందాం అని వాడే చెప్తాడు. డబ్బు జేబులోంచి వెళ్తుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాడికి ప్రాక్టికల్ గా అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం? వాళ్ళని కార్లో కూర్చోబెట్టి మనం షాపింగ్ చేసి వచ్చి ఏసీ రూమ్ లో పెంచుతాం. అది ప్రేమ కాదండి, వాళ్ళని మనమే సోమరిపోతులాగా మార్చుతున్నాం. ట్రావెల్ కి వెళ్తున్నారా, గోవా వెళ్దామా అని అడగండి, బడ్జెట్ వాళ్ళ చేతికి ఇవ్వండి. బస్ టికెట్స్, హోటల్స్ వాళ్ళని బుక్ చేయమనండి పెద్దవాళ్ళైతే. సో ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియదు, ఏ ఏజ్ వాళ్ళకి ఆ ఏజ్ పనులు చెప్పాలి. సో చిన్నప్పటి నుండే మనం ఇలా డబ్బు విలువ, బడ్జెటింగ్ తెలిస్తే పెద్దయ్యాక మీరు సంపాదించిన ఆస్తిని వాళ్ళు కాపాడతారు. లేకపోతే మీరు కోట్లు ఇచ్చినా కరిగించేస్తారు. సో ఇక చివరిగా చాలా చాలా సీరియస్ గా ఒక విషయం చెప్తాను. ఇదైతే ప్రతి మిడిల్ క్లాస్ పేరెంట్ గుండె మీద రాయేసుకొని వినాల్సిన నిజమండి. మన ఇండియన్ పేరెంట్స్ కి ఎమోషన్స్ ఎక్కువ. సో పిల్లల చదువు కోసం బంగారం తాకట్టు పెడతా, నా ఉన్న ఇల్లు అమ్మేస్తా, ఇంకా పిఎఫ్ డబ్బులు తీసేస్తా అని డైలాగ్స్ చెప్తూ ఉంటారు. సినిమాల్లో వినడానికి ఇవి చాలా బాగుంటాయి, కానీ రియల్ లైఫ్ లో ఇది చాలా ప్రమాదం. ఒక కఠినమైన నిజం చెప్తాను. ఇప్పుడు మీ పిల్లల చదువు కోసం బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి హోమ్ లోన్ ఇస్తాయి, బిజినెస్ కి బిజినెస్ లోన్ ఇస్తాయి. కానీ రేపు మీ ముసలితనంలో మీరు బ్రతకడానికి ఏ బ్యాంకు కూడా రిటైర్మెంట్ లోన్ ఇవ్వదు. గుర్తుంచుకోండి. మీరు మీ రిటైర్మెంట్ డబ్బులు తీసి వాళ్ళ చదువులకు పెట్టి చివరిలో మీ చేతిలో చిల్లి గవ్వ లేకుండా మిగిలిపోతే రేపు పొద్దున మందు బిల్లులకు కూడా వాళ్ళ చేతిలో చూడాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు చూసుకోకపోతే ఆ నరకం ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో మీ దగ్గర డబ్బు ఉన్నా సరే పిల్లల హయ్యర్ స్టడీస్ కి ఎడ్యుకేషన్ లోన్ పెట్టించడమే మంచిది. ఇదేం స్వార్థం కాదండి, ఇది వాళ్ళ మంచికే. ఎందుకంటే ఆ లోన్ కట్టాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది. బ్యాంకు వాడు ఊరికే లోన్ ఇవ్వడు, మార్కులు సరిగ్గా వస్తున్నాయా లేదా అని ట్రాక్ చేస్తారు. ఆ భయం వాళ్ళకు ఉండాలి. నా చదువుకి మా నాన్న కష్టపడుతున్నాడు అని ఎమోషన్ కంటే నా చదువు అప్పు నేనే తీర్చుకోవాలి అనే పట్టుదల వాళ్ళకి ఎక్కువ సక్సెస్ ఇస్తుంది. అంతేకాదు, రేపు జాబ్ వచ్చాక వాళ్ళు ఆ లోన్ కడుతుంటే వాళ్ళ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది, వాళ్ళ ఫైనాన్షియల్ లైఫ్ బాగుంటుంది. అర్థం చేసుకోండి మీరు కూడా. సో మీరు మీ రిటైర్మెంట్ కోసం స్ట్రాంగ్ గా ప్లాన్ చేయండి. అది స్వార్థమేం కాదు, అది మీ పిల్లలకు మీరిచ్చే అతిపెద్ద గిఫ్ట్. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళ మీద భారం పడకుండా మీరు బ్రతకగలిగితే అంతకంటే ఆనందం, అంతకంటే స్వేచ్ఛ మీ పిల్లలకు ఇంకేముంటుంది చెప్పండి. సో ఈ రోజే మారండి. పిల్లల పేరు మీద కాదు, మీ పేరు మీద ఇన్వెస్ట్ చేయండి. షాపింగ్, బడ్జెటింగ్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. బాధ్యతను నేర్పించండి. మీ రిటైర్మెంట్ ని పనంగా పెట్టి వాళ్ళని చదివించకండి. లోన్స్ వాడుకోండి. పిల్లల్ని ప్రేమించండి, కానీ ఆ ప్రేమ వాళ్ళని బలహీన పరిచేలా ఉండకూడదు. వాళ్ళని ఈ ప్రపంచంలో బ్రతకగలిగే లీడర్స్ గా తయారు చేయండి. సో ఈ వీడియోలో పాయింట్స్ మీకు నచ్చితే, ఎంతో కొంత మీ ఆలోచనని మార్చగలిగితే తప్పకుండా లైక్ చేయండి. ఇది ప్రతి పేరెంట్ కి చేరాల్సిన నిజం కాబట్టి మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.